మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యతలాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపి అని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే, నీ మేళ్లకు అలవాటయ్యే
పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 పాడదాం స్వరమెత్తి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము నిన్ను కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 హృదయపూర్వకంగా యేసు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను సంగమంద స్వరమెత్తి యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా యేసయ్యా 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 దేవా 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం చివరిసారిగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. బిగ్గరగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అనుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమాలు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకు దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం శరణం నీ చరణం శరణం నీ శరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. రిచెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఐశ్వర్యము అనే అంశాన్ని గూర్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని
క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. ఈరోజు క్రీస్తులో మరుగు చేయబడిన ఐశ్వర్యం, క్రీస్తు నందు ఉంచబడిన ఐశ్వర్యం, అది మనందరికి కూడా కలగాలని, క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం అందరం కూడా పొందుకోవాలని అపోస్తలుడైన పౌలు కోరినటువంటి వాడై ఆయన ఏం చేస్తున్నాడంటే అందరూ కూడా శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్య జనుల్లో ప్రకటించబడాలి అనేటటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో పౌలు గారు ఏం చేశారంటే అందరికి కూడా ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటంటే, అయ్యా మీరు సువార్త ఎందుకు చెబుతున్నారు, మీరు ఎందుకు యేసు ప్రభువుని గురించి మీరు మాట్లాడుతున్నారు, యేసు ప్రభు సువార్త మీరు ఎందుకు చెబుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే దానికి కారణం, దానికి అర్థం ఏంటంటే, సువార్త ఎందుకు మీకు చెప్పబడుతూ ఉంది అని అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఐశ్వర్యవంతులుగా చేయాలనే ఉద్దేశంతోనే సువార్త చెప్పబడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మత మార్పిడి కోసం ఈ మాటలు చెబుతున్నారేమో, మన మతాన్ని మార్చేయడం కోసం, మన మతాన్ని వాళ్ళ మతంలో కలుపుకోవడం కోసం ఇలాంటి మాటలు చెబుతున్నారేమో అనేటటువంటి ఒక అపోహ ఉంటుంది. ఎవరు బలవంతంగా మరొక వ్యక్తి యొక్క మతాన్ని, అభిమతాన్ని మార్చలేరు. అసలు ఒక వ్యక్తికి ఇష్టం లేకపోతేనే ఒక మంచి డిష్ మనం తయారు చేసి పెడితే ఆ వ్యక్తికి ఆ డిష్ ఇష్టం లేదు, ఆ వంటకం ఇష్టం లేదు, అతను తినిపించడం మన వల్ల కాదు. అలాంటిది ఒక మతంలో ఉన్న వ్యక్తిని మరొక మతంలోకి ఈజీగా మార్చేయడం అనేది జరుగుతుందంటారా? అది దేవుని వల్లే సాధ్యం, అంతే, సువార్త వల్లే సాధ్యం, మరి దేని వల్ల కూడా సాధ్యం కాదు. కాబట్టి సువార్త అందించడం వల్ల ఏం జరుగుతుందంటే మత మార్పిడి కాదు, క్రీస్తు యొక్క ఐశ్వర్యం ప్రతి హృదయంలో కూడా కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చూస్తే, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పారివారయున్నారన్నదియే. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులవుతున్నారు. యూదులు మొదటిగా సువార్త యూదులలో నుండి పుట్టుకొచ్చింది. రెండవ విషయం, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు రెండవది అతను చేసి క్రీస్తు ఐశ్వర్యము పొందినటువంటి వాడిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ 3:1, ఈ హేతువు చేత అన్య జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఐశ్వర్యం దుష్టుడు దొంగిలించకుండా సహాయపడుతుంది. ఆ తరువాత మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలి. ఈ పరిపూర్ణత దేంట్లో మనకు కావాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారిగా ఉంటూ ఈ యొక్క 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును మనం అందరం కూడా ఏంటంటే పరిపూర్ణత యందు పూర్ణులగున ప్రేమ యందు వేరు పారాలి. ఇందాక చెప్పాను కదా, నేను ఎదగాలి. లోపల ఎదిగినప్పుడు ప్రేమలో వేరు పారతాం. లోకంలో ఎంతోమంది దేవుని సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి గొప్ప గంభీరమైన బలమైన సేవ జరగాలని పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి విధమైన విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు
పౌలు గారు అంటున్నారు, నా నిమిత్తం మనోపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి, నా కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా, మీరు నా కోసం ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తర్వాత మీరేం చేయాలి? పౌలు గారు దైవజనుడు ఏం చేస్తాడు? సంఘం కోసం ప్రార్థన చేస్తాడు. సంఘం అంతా కలిసి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దైవజనుడి కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుడు సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సంఘమేమో దైవజనుడి కొరకు ప్రార్థన చేయాలి. ఆ విధమైన యాజకత్వం జరిగించడానికి దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం ఏం చేయాలంటే ఏ మాత్రం కూడా ఏమరపాటు మంచిది కాదు. ప్రతి నిత్యము కూడా ప్రతి క్షణం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయకూడదు అంటే అలిసిపోకూడదు. ప్రార్థన చేయడానికి ఏం చేయకూడదు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్గా అన్నీ అయిపోవాలని చెప్పేసి అనేటటువంటి దినాలు ఇవి. ఈరోజు ఏదైనా సరే ఇన్స్టెంట్గా చూడండి, ఎంత ఆర్డర్ ఇచ్చిన 2 నిమిషాలు 3 నిమిషాల్లో అన్నీ కూడా వచ్చేయాలని మనం ఎదురు చూస్తున్నాం. ఆలస్యం అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయింది అని అంటాం. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఇన్స్టెంట్గా ఇప్పుడే రావాలి, ఇప్పుడే జరిగిపోవాలి అని అనుకుంటున్నాం. అయితే మనం అందరం కూడా ఏం చేయాలంటే అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సినటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితంలో జరిగేటటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే మనం పరిపూర్ణులుగా మార్చబడతాం. ప్రకటన క్రీస్తు ఐశ్వర్యం మనలోకి తీసుకొస్తుంది. ప్రార్థన ఐశ్వర్యం దుష్టుడు దొంగిలించకుండా సహాయపడుతుంది. ఆ తరువాత మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలి. ఈ పరిపూర్ణత దేంట్లో మనకు కావాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి వారిగా ఉంటూ, ఈ యొక్క 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును మనం అందరం కూడా ఏంటంటే పరిపూర్ణత యందు పూర్ణులగున ప్రేమ యందు వేరు పారాలి. ఇందాక చెప్పాను కదా, నేను ఎదగాలి. ఎదిగినప్పుడు, లోపల ఎదిగినప్పుడు ప్రేమలో వేరు పారతాం. అసూయ, కల్మషం, ద్వేషం, దూషణ, తూలనాటం ఇలాంటివన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోతాయి. మొన్న ఒక మాట చెప్పా, చూసారా? ఈ యొక్క పాత్రలో ఏమన్నాయంటే నీళ్ళున్నాయి. దీన్ని ఒకవేళ గట్టిగా పగలగొడితే ఏం బయటకు వస్తాయి? వాటరే బయటకు వస్తాయి. దీంట్లో ఒకవేళ ఉన్న వాటర్నే ప్రేమ అని అందాం. ఈ యొక్క వాటర్ ఉన్నటువంటి ఈ గ్లాస్ని మనం ఏం చేసామంటే, మనం ఇష్టం లేక కోపంతోనో కిందకి వేసి కొట్టినప్పుడు ఇది పగిలిపోయింది. దీంట్లో నుంచి బయటికి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. అంటే ప్రేమ ఎలా వస్తుంది అని అంటే, నన్ను ఎందుకు కొట్టావు అని బూతులు రావు. ఇప్పుడు కొంచెం తేడాగా మాట్లాడితే, కొంచెం ఏం లేదు, మీరు ఎవరో తెలుసుకోవడానికి కొంచెం తేడాగా మాట్లాడితే చాలు, అప్పుడు ఒరిజినల్ మీరెవరో బయటకు వచ్చేస్తారు. అసలు మీరెవరు అనేది చర్చిలో మనం ఎన్నో రకాలుగా స్తోత్రం చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. ఒక్కసారి కొంచెం తేడా వచ్చిందంటే మొత్తం కూడా నెగిటివిటీ అంతా కూడా లోపలికి వస్తుంది. అది ఎంత ఎక్కడ ఉందబ్బా లోపల అంటే, అన్ని లోపలే ఉన్నాయి. అయ్యో, ఎన్ని బ్యాగుల్లో దాచిపెట్టారో అన్ని బయటికి తీస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్ని బ్యాగుల్లో ప్రేమే ఉందనుకో, ఫోన్లే మాట్లాడితే మాట్లాడారు, వాళ్ళకి తెలివి తక్కువతో, వాళ్ళకి సరైన అవగాహన లేక ఏదో మాట్లాడారు, పోనీలే వాళ్ళకి క్షమించు అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే లోపలంతా ప్రేమే ఉంది కాబట్టి, ద్వేషం లేదు కాబట్టి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ప్రేమ కలిగినటువంటి వారు ఏం మాట్లాడగలుగుతారంటే ప్రేమే మాట్లాడగలుగుతారు. ప్రేమ లోతుల్లోకి వెళ్ళిపోయి పరిపూర్ణులుగా మనం మార్చబడాలి. అందుకనే ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. పరిపూర్ణతలోకి పుట్టిన బిడ్డ వెంటనే మదర్లాగో ఫాదర్లాగో కనబడతారా? పుట్టిన బిడ్డ వెంటనే స్మాల్ బేబీ వాళ్ళ మదరే అంటే 4 రోజులు పోయిన ఇంకో రకంగా కనబడదు. ఇవి మనం అనుకున్నాం కానీ చిన్నప్పుడు వాళ్ళ మదరే అంటే వాళ్ళ ఫాదర్లా కనబడుతుంది. ఏమి ఎటు కనబడుతుందో ఏమీ అర్థం కాదు. ఇప్పుడు కొన్ని రోజులు పోతే సర్టన్ ఏజ్ వస్తే 23, 24, 25 ఆ ఏజ్ వస్తే ఎగ్జాక్ట్లీ ఈజ్ రిజెంబ్లింగ్ లైక్ ఈజ్ మదర్, షీ ఈజ్ రిజెంబ్లింగ్ లైక్ ఈజ్ ఫాదర్ అని చెప్పేసి అని చెప్తారు. దేవునికి స్తోత్రం. మన ఎదగాలి, పరిపూర్ణతలోకి రావాలి.
ప్రభు అయిన దేవుడు మీరందరూ కూడా ఎదగాలని కోరుతున్నాడు. ఎదగటానికి ఏం కావాలంటే వాక్యం అనే పాలు కావాలి, వాక్యం అనే ఆహారం కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ప్రార్థన అనేది మానకూడదు. నిరంతరం దేవునితో గడుపుతూ దేవునితో మనం గడపవలసిన వారిగా ఉన్నాం. ఇలా గడుపుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చక్కగా దేవునిలో ఎదిగి ఎలా కనబడతామంటే ఫైనల్గా ఇంతకాలం నుంచి చర్చికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎలా కనపడతామంటే యేసయ్యలాగే కనపడతాం. క్రీస్తు ఐశ్వర్యం క్రీస్తు స్వారూప్యంలోకి మనల్ని తీసుకొస్తుంది. సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా పరిపూర్ణతలోకి వచ్చి క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనం వచ్చేస్తాం. అలా రావడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. క్రీస్తు స్వరూపములో మనము ఉందుము గాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఎంత మంచి దేవుడు ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యం వినడానికి నీ కృప మాకు అనుగ్రహించినందుకై వందనాలు. నీ సువార్త ప్రకటన ద్వారా నీ మహిమైశ్వర్యమును మాలోకి పంపించి ప్రార్థన ద్వారా కాపాడబడి పరిపూర్ణతలోనికి ఎదిగిన వారమై నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని నీ సారూప్యంలోనికి మార్చబడి నీ మహిమార్థమై లోకంలో బ్రతకడానికి మా అందరికీ సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను నాయన కాపాడండి. పిల్లలు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారందరి మీద నీ వెలుగు, నీ ప్రసన్నత ఉంచాను దేవా. ఈ కడవర దినాల్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించినందుకు నీకు వందనాలు నాయన. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బాప్తిస్మం పొంది రక్షణ పొంది నీ రాజ్యానికి వారసులయ్యే వారిగా అనేక మందిని మీరు మార్చండి. నిశ్చయంగా ఎందుకు పనికిరాని మమ్మలను, ఉగ్రత పాత్రలుగా ఉన్న మమ్మలను నీ కరుణ పొందే పాత్రలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. నిన్ను పోలి నీ వలె ఉండడానికి లోతుగా ఎదిగి ప్రేమలో నైనా మేము ఎదగడానికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన ఎదుగుదలను, ఆత్మీయ రూపాన్ని మాకు దయచేసి మేమందరం కూడా నిన్ను పోలిన వారిగా బ్రతకడానికి సహాయం చేయమని. వృద్ధులను కాపాడండి, యవనస్తులను దర్శించండి, అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని కాపాడండి, ప్రతి బిడ్డను దీవించండి. నీ అడుగు జాడల్లో నడవడానికి అందరినీ ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.